గ్రహించాలి. పూర్వం భక్త ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నేను అర్థశాస్త్రం చదివాను, న్యాయశాస్త్రం చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను అని చెప్పి చివరగా చదువుల్లో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు. అంటే చదువులలోని సారాన్ని, రహస్యాన్ని తెలుసుకోవాలి అని అర్థం. అదే ఆధ్యాత్మ విద్య అని అర్థం. దాన్ని సద్గురువు ఒక్కడే బోధిస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ దాని విలువ తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి ధన్యులు కావాలి. విద్యలు నేర్చుకోండి. అయితే వాటితో పాటు భగవంతుడిని తెలిపే తత్వ విద్యను నేర్చుకోండి. దాన్ని విడిచిపెడితే మాత్రం నేర్చుకున్న విద్యలన్నీ భ్రమలో పడివేస్తాయి. ఇది ప్రమాదంలో పడకుండా మనిషిని గురువొక్కడే రక్షిస్తాడు. కనుక ఈ సద్గురువు సమాజానికి ఎంతో అవసరం. కొంతమంది మేము జపతపాలు చేశాం, యజ్ఞాలు దానాలు చేశాం, పూజలు వ్రతాలు తీర్థయాత్రలు చేశాం, మానవ సేవ చేశాం, 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అని అంటారు. అలా అనేవారు తమను తాము చూసుకోలేరు, తమను తాము ఉద్ధరించుకోలేరు. కాబట్టి వారు కూడా సద్గురువును ఆశ్రయించవలసిందే. ఇలా ఉత్తమమైన పరవిద్య గురువు యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తుంది. దానిని శిష్యుడు అందుకొని ఆచరించి తరించాలి. గురువును ఆశ్రయించటం వల్ల సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాల వల్ల కలిగే తాపాలు తొలుగుతాయి. ద్వంద్వాల వల్ల వైరాగ్యము, మోహం కలుగుతూ ఉంటాయి. ఎలా కలుగుతాయంటే దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక పెద్ద గుడి కట్టించాడు. కానీ ఎప్పుడూ ఆయన ఆ గుడినే చూస్తూ కూర్చున్నాడు. అలాగే మరో పెద్ద మనిషి పెద్ద దానం చేసి, నేను దానం చేశానని అందరికీ 10 సార్లు చెప్పుకున్నాడు. ఇటువంటి వాడు అన్నిటినీ వైరాగ్యంతో కూడిన మోహాలు అంటారు, మోహాలు అంటున్నారు. మరికొందరికి పాపిష్టి మొహం ఉంటుంది. ఏది చూసినా నాకే కావాలనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఏమీ ఇవ్వబుద్ధి కాదు. దీనినే పాపిష్టి మొహం అంటారు. ఈ మొహాన్నే తాపం అంటారు. అది ద్వంద్వాల వల్ల కలుగుతుంది. దీనినే సంసార సాగరం అంటారు. సద్గురువును ఆశ్రయించటం వల్ల ఈ ద్వంద్వాలు పోతాయి, దుఃఖాలు తొలుగుతాయి, మోహాలు వదులుతాయి, సంసార సాగరాన్ని దాటుతారు. అవిద్య పూర్తిగా నశిస్తుంది. జన్మలకు కారణమైన కర్మలు తొలుగుతాయి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. అంచేత ప్రతి ఒక్కరూ మంచి శిష్యులు కావాలి.